కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలనకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం సన్నద్ధమైంది. బీఆర్ఎస్ నేతలు రేపు ఎల్లుండి మేడిగడ్డలో పర్యటించనున్నారు. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఎల్ఎండిని పరిశీలించి కరీంనగర్ మీదుగా రామగుండం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం కన్నేపల్లి పంప్ హౌస్తో పాటు మేడిగడ్డ వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించనున్నారు. బడ్జెట్ సమర్పణ అనంతరం ప్రత్యేక బస్సులో కాళేశ్వరానికి బయలుదేరేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ నడి లైవ్ ద్వారా తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. శోభన్, రేపు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశానుసారం రేపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లనున్నారు. ముందుగా రేపు బడ్జెట్ సమావేశాల అనంతరం బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత అనంతరం నేరుగా అసెంబ్లీ నుంచి వారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లనున్నారు. ముందుగా అటు ఎల్ఎండి సందర్శన ఉండనుంది. రేపు ఏదైతే లోయర్ మానేర్ డ్యామ్కు సంబంధించి సందర్శన చేయనున్నారో అనంతరం రేపు రాత్రి రామగుండంకు చేరుకున్న తర్వాత ఎల్లుండి పొద్దున ఏదైతే ప్రధానం చూస్తే మాత్రం కన్నెపల్లి పంప్ హౌస్ని సందర్శించనున్నారు. అనంతరం కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన అనంతరం అటు ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్ట్ని కూడా సందర్శించనున్నారు. 2 రోజుల పాటు ఈ ప్రాజెక్ట్ సందర్శన కొనసాగనుంది. రేపు ఎల్లుండి ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే భారీ వర్షాలు ఏదైతే పడతా ఉన్నాయి, వరద ప్రవాహం కూడా పెరిగినా కూడా అటు కాళేశ్వరం ప్రాజెక్టు తట్టుకొని నిలబడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాజకీయాలు చేస్తూ అటు ప్రజలకు సాగునీరు తాగునీటికి సంబంధించి ఇబ్బందులు నెలకొంటున్నటువంటి ఏదైతే సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే అటు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు సాగునీరు తాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్ట్ యాత్రను చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అటు ఈ ప్రాజెక్ట్ సందర్శనానంతరం ఏదైతే మీడియా సమావేశం కూడా నిర్వహించనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అటు కాళేశ్వరం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంతోపాటుగా అనేక లక్షల ఎకరాలకు సాగునీరు అందించినటువంటి జీవధారైనటువంటి కాళేశ్వరాన్ని అపోహలు సృష్టిస్తూ ప్రజలకు నీరు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. ప్రధానంగా కాళేశ్వర సందర్శన అనంతరం ఏదైతే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వెల్లడించనున్నారు. ప్రభుత్వం ఎందుకు రైతుల పట్ల వివక్ష చూపిస్తూ ఉంది, ప్రజల పట్ల వివక్ష చూపిస్తుందనే అంశానికి సంబంధించి కూడా వారు ఏదైతే ఎండగట్టనున్నారు. ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు సంబంధించి కూడా చూస్తే మాత్రం ప్రధానంగా కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి, మిడ్మానేరు, ఎస్ఆర్ఎస్పి, దాంతోపాటుగా ఎల్ఎండి ఏవైతే ఉన్నాయో వీటికి నీరు మళ్లించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అటు రైతులకు ప్రజలకు సాగునీరు తాగునీరు అందించాలని కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ బాట పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. శోభన్. రైట్ వంశీ, థ్యాంక్ యూ.